అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ స్కీమ్ వంటి ఈపీఎఫ్ఓ పథకాల ప్రయోజనాలను పొందేందుకు యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. ఇప్పుడు యూఏఎన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ 15 జనవరి 2025. ముందుగా ఈ గడువు నవంబర్ 30, 2024, ఆపై గడువు డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోసారి బ్లాక్అవుట్గా మళ్ళీ పొడిగించింది. ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి ఆటంకం కలగకుండా కొత్త గడువు కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ అర్హులైన సభ్యులందరికీ అభ్యర్థించింది. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఆధార్, బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం అవసరం అంటుంది. ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులందరూ జనవరి 15, 2024లోగా ప్రక్రియను పూర్తి చేసేలా యజమానులు, సంస్థలు నిర్ధారించుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ఓ అన్ని యజమానులను తమ ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ని యాక్టివేట్ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను ఆధార్ లింక్ చేయాలని సూచించింది. ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి. ఈ పథకం ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు కొత్త ఉద్యోగులందరినీ సమాచారాన్ని అప్డేట్ చేయాలని యజమానులు, కంపెనీలు సూచించాయి. కేంద్ర బడ్జెట్ 2024లోగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్, ఇతర అవకాశాలను అందించడం ద్వారా ఈ పథకం 2 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను, రాబోయే 5 సంవత్సరాలలో 4.1 కోట్ల యువత ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. సభ్యులందరికీ యూఏఎన్ని ఆధార్తో లింక్ చేసి యాక్టివేట్ చేయాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. దీనివల్ల ఉద్యోగి పీఎఫ్ పాస్బుక్ని చూడడం, ఆన్లైన్లో క్లెయిమ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడం సులభమవుతుంది. ఇది కాకుండా ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా బ్యాంక్ ఖాతాలకి పొందడానికి ఆధార్ లింక్ చేయడం అవసరం. అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్ని తనిఖీ చేయండి. ఈ పోర్టల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేసి యూఏఎన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. ఓటీపీతో కన్ఫర్మ్ అయ్యాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.